హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. సమ్మర్ వచ్చేసింది గాయ్. సమ్మర్ సీజన్లో చాలామందికి ఫిషెస్ ఎలా పెంచుకోవాలో ఐడియా అనేది అయితే ఉండదన్నమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ అలాగే ఎవరెవరైతే బిగినర్స్ ఎక్వేరియం పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా సమ్మర్లో మెయిన్గా ఎలా కేర్ చేయాలి మనం ఫిషెస్ అనేది ఈ వీడియో కనుక మీకు చూస్తే మీకు అయితే క్లారిటీగా అయితే అర్థం అయితే అయిపోతుంది. అంతకన్నా ముందు మన ఛానల్కి లైక్ చేసి కామెంట్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద అయితే కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చకపోతే మీరైతే కామెంట్ అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా గైస్? అయితే ఇప్పుడు మనం సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం చాలా హరీ అప్గా మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం. అండ్ అలాగే ఎలాగా కేర్ చేయాలనేది కూడా చాలా సింపుల్ వేలోనే చెప్పేస్తా. ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మళ్ళీ కొత్త ఫిషెస్ అయితే బై చేశాను ప్లాంటెడ్ ఎక్వేరియం కోసం. ఎవరెవరికి ప్లాంటెడ్ ఎక్వేరియం నేను చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కింద అయితే కామెంట్స్ చేయండి. మీరు ప్లాంటెడ్ ఎక్వేరియం చేద్దాం వీడియో పెడదాం అంటేనే నేనైతే పెడతాను, లేదంటే వద్దు. కానీ మీ అందరికి ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు. కానీ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ప్లాంటెడ్ ఎక్వేరియం గురించి. ఓకేనా గైస్? ఇక మనం వెళ్ళిపోయినట్టయితే సమ్మర్ టిప్స్ గురించి. అంతకన్నా ముందు బిగినర్స్ గురించి అయితే చెప్తా. ఎవరైనా బిగినర్స్ రీసెంట్గా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది చిల్డ్రన్కి హాలిడేస్ కూడా ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ని చాలా అడుగుతుంటారు, నాకు ఈ పెట్ కావాలి, నాకు ఆ పెట్ కావాలని చెప్పి. మీరు పెట్స్ తీసుకొని వచ్చే ముందే మీరు మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకోండి. మాలాంటి యూట్యూబర్ల దగ్గర నుండి తెలుసుకొని, లేదంటే ఇంకెవరి దగ్గర తెలుసుకొని అప్పుడే మీరైతే పెట్స్ని తీసుకొని రండి. పెట్స్ని నార్మల్గా తీసుకొని వచ్చేసి చనిపోతున్నాయి, మేము వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే అది చాలా తప్పు. అదైతే కుదరదు. కొందరైతే తీసుకొని వచ్చిన తర్వాత అవి చనిపోతుంటే అవి చూడలేక మామూలుగా ఇచ్చేస్తుంటారు, కొందరేమో రోడ్డు మీద వదిలేస్తుంటారు. అలాంటివి చేయకండి గైస్. ఓకేనా? బిగినర్స్కి అయితే ఇది ఒక టిప్పు. బిగినర్స్ ఎవరైనా ఎక్వేరియం పెట్టుకుందామో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక మినిమం ఒక 2 feet ఎక్వేరియంతో స్టార్టింగ్ అయితే చేయండి. 2 feet తీసుకున్నానని చెప్పి ఎక్కువ ఫిషెస్ వేసామని కాదు. 2 feet ఎక్వేరియం తీసుకొని లైక్ జెబ్రాస్ ఆర్ గప్పీస్ ఇలాంటి వీటితోనే స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది మీ హాబీ అనేది. లేదు మేము అలా చేయలేము అనుకుంటే ఇలా మీరు ఇండోర్లోనే పాండ్ సెటప్ అనేది చేసుకొని, పాండ్ సెటప్ కనుక చేసుకుంటే ఇలా ప్లాంట్స్ అవి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసా, చాలామంది వాటికి ఆక్సిజన్ ఎలాగ వస్తుంది అని అయితే అంటున్నారు. ఇలా మీరు అవుట్డోర్ పాండ్ సెటప్ కనుక చేసుకుంటే ఇలా ప్లాంట్స్ కనుక పెట్టుకున్నారు అనుకోండి, ప్లాంట్స్ ద్వారానే ఆక్సిజన్ అనేది వాటర్లోకి వెళ్తుంది అనమాట, ప్లాంట్స్ రూట్స్ నుండి. అండ్ అలాగే ఇదంతా ఓపెన్ ఏరియా కదా, ఓపెన్ ఏరియా వల్ల ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం సమ్మర్ టిప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంట్లో ఎవరికైనా ఎక్వేరియంస్ కనుక ఉన్నాయనుకో, ఈ సమ్మర్లో మీరు ఎలా కేరింగ్ కనుక చేసుకోవాలి అంటే ఇంట్లో ఎక్వేరియంస్కి హీటర్ అనేది ఆఫ్ చేసి పెట్టండి. ఎందుకంటే మన రూమ్ టెంపరేచర్ అలాగో హాట్గానే ఉంటుంది కాబట్టి 28 లేదా 29 అలా ఉంటే సరిపోతుంది అనమాట. లేదు ఒకవేళ ఎక్కువ అయిపోతుంది అనుకో, మీరు ఇంట్లో ఉంటుండే చెమటలు పెట్టేసి అంత ఉంటే అప్పుడే మీరైతే హీటర్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇది ఒక టిప్పు. హీటర్స్ అయితే 28, 29 degrees అనుకుంటే ఆఫ్ అయితే చేసి ఉంచండి. మ్యాక్సిమం సమ్మర్లోనే బాగానే ఉంటుంది కాబట్టి. ఇంకొక టిప్ ఏంటంటే 24 hours ఆక్సిజన్ అనేది ఆన్లోనే ఉండాలి. ఆక్సిజన్ రన్ చేసి ఉంచాలి, కంపల్సరీగా ఆక్సిజన్ అనేది రన్ చేసే ఉంచాలి. ఓకేనా? 2 టిప్స్ అయితే చెప్పాను. అండ్ సమ్మర్లో ఇంకెవరైనా ఎక్వేరియంస్ పెడదాము అనుకుంటే మీరు డే బై డే అంటే వీక్లీ అట్లీస్ట్ 3 times అయినా సరే మినిమం 20% వాటర్ అనేది మీ ఎక్వేరియంస్లోని చేంజ్ చేసినట్టుగా అయితే మీ ఫిషెస్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త వాటర్ అనేది వస్తూ ఉంటుంది, నీట్గా అవుతూ ఉంటుంది. సపోజ్ ఇలా ఉందనుకో అవుట్డోర్ పాండ్, ఏముంది గైస్, ఒక 1 mug కనుక తీసి పారేసి కొత్త వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే మీ ఇంట్లో ఉన్న ఎక్వేరియం కూడా అంతే. ఒక 20% వాటర్ పైన ఉన్నది ఒక 2 mugs తీసేసి న్యూ వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీరు చూడండి ఫిషెస్ అనేవి ఎంత హెల్తీగా ఉన్నాయి, అంత బాగా తింటున్నాయి అని చెప్పి. ఓకేనా? చూసారా అవుట్డోర్ పాండ్ ఎలా ఉన్నదో మంది. మొత్తం గప్పీ గ్రాస్ అండ్ శాల్వినియం ప్లాంట్స్ అయితే వేశాను. అండ్ అలా గప్పి ఇక్కడ చూడండి రెడ్ అయితే ఉన్నది కదా, రెడ్ టైల్ గప్పి అనమాట అది. దాని బాడీ మొత్తం రెడ్ ఫిన్ కూడా వచ్చింది దానికి. ఇలాగైతే అవుట్డోర్లో మీరు కనుక పెట్టుకున్నట్టయితే, అవుట్డోర్ వాళ్ళకి చెప్తున్నా, ఇండోర్ వాళ్ళకి ఎలాగో చెప్తాను, అవుట్డోర్ వాళ్ళు అయితే వినండి. ఇలా మీరు ప్లాంట్స్ ఇలాంటివి కానీ పెట్టుకున్నారు అనుకో, దీని రూట్స్ నుండి అండ్ అలాగే ప్లాంట్స్ అనేవి మెయిన్ ఓవర్ హీట్ అవనివ్వు వాటర్ని. ఇలా సన్లైట్ మరీ అంత ఎండలో అనేది పెట్టుకోకండి. ఈ మాత్రం ఎండలోనే లైట్గా ప్లాంట్స్ సర్వైవ్ అయ్యే విధంగా తగిలితే ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. ఇంత ఓపెన్ స్పేస్ ఉన్నందుకు
ఫిషెస్ కూడా ఒకవేళ ఆక్సిజన్ జనరేట్ అవ్వకుండా పైకి వచ్చి ఎయిర్ అనేది పీల్చుకోగలవు. ఓకేనా గైస్? చూడండి, ఇది ఒక టిప్ అనమాట. అవుట్డోర్లో పెట్టుకునే వాళ్ళు ఇలా సెటప్ కనుక చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అవుట్డోర్ వాళ్ళకైతే మరి ఇంకా అంతకు మించి మనం చెప్పడానికి అయితే ఏముండదు. కొంచెం వాటర్ చేంజెస్ ఇలాంటివి చేసుకుంటే సరిపోద్ది. ఇండోర్ వాళ్ళ కోసమే ఎక్కువ అయితే మనం చెప్పాలి సమ్మర్ అయితే. గాయస్, విన్నారు కదా సమ్మర్ టిప్స్ గురించి. నేను ఎవ్రీ టైము ప్రతి సంవత్సరం నేను సమ్మర్ టిప్స్ గురించి చేస్తాను, వింటర్ టిప్స్ గురించి కూడా చేస్తాను. మీరు ఒకసారి సెర్చ్ చేయండి సమ్మర్ టిప్స్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని. సమ్మర్ గురించి అయితే వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోలో ఏమైనా పాయింట్స్ కవర్ చేయలేకపోతే ఆ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? అండ్ అవుట్డోర్లో పెట్టుకున్న వాళ్ళు ఆల్మండ్ లీఫ్, డ్రై ఆల్మండ్ లీఫ్ అయితే యాడ్ చేసుకుంటే మంచిది. ఇంకా అవుట్డోర్ వాళ్ళకి ఇంకా అంతకుమించి నేనైతే ఏమి చెప్పను. ఒకవేళ మరీ ఎక్కువ సన్లైట్ తగిలేస్తుంది, మీరు సన్లైట్లో కానీ పెట్టానుకో పైన ఏదైనా ఒక గ్రీన్ నెట్స్ అనేవి ఉంటాయి కదా, గ్రీన్ నెట్స్ మన నర్సరీస్ అలాంటివి, వాటి దగ్గర అయితే గ్రీన్ నెట్స్ దొరికితే మీరు గ్రీన్ నెట్తో ఇలా కవరింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇది ప్లాంట్ ఎక్వేరియం గురించి అయితే. అండ్ ఇప్పుడు నేను కొత్తగా ఫిషెస్ బై చేశాను కదా, అవి మీకు చూపెడతాను ఏ ఫిషెస్ బై చేశానని. ఏవంటే నార్మల్ జిబ్రాసే బై చేశాను. అండ్ వాటిల్లో కూడా చిన్న చిన్న సిక్లిడ్స్ అయితే 2 ఉన్నాయి. అవి జిబ్రాస్ అనుకొని వాళ్ళైతే వేస్తారు. నేను ఇంకెందుకు లేండి ఉంచండి పర్లేదు, సిక్లిడ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి, బాగుంటాయి అని చెప్తే వాళ్ళైతే ఉంచారు. వాటికి కూడా ఇప్పుడైతే ఒకసారి ఫీడింగ్ చేసి చూపెడతాను. గాయ్స్, చూశారు కదా, ఈరోజు ఎర్లీ మార్నింగే బై చేసుకొని అయితే వచ్చాను జిబ్రా ఫిషెస్. వాటికైతే ఇగండి ఇలా సెటప్ అనేది చేశాను. కొంచెం గప్పి గ్రాసు, సాల్వినియా ప్లాంట్స్ చూడండి, కొంచెం ఫుడ్ అయితే వేస్తాను, మరి మీకు కనబడుతుందో లేదో తెలియదు. ఇదైతే బాటమ్ పిల్లెట్స్ వెళ్ళిపోయి చూశారు కదా. కొంచెం దగ్గరికి వెళ్ళి చూడండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అయితే ఫోను నీటిలో పడిపోయింది, లాస్ట్ టైం ఒకసారి వీడియో తీసినప్పుడు. అలాంటివి అవ్వకూడదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నీట్గా అయితే వీడియో షూట్ చేస్తున్నా. కొంచెం ఇబ్బంది పడకండి, వీడియో అయితే చూసి నేర్చుకోండి. చూడండి, ఇప్పటికే తీసుకొని వచ్చాం. బాటంకి వెళ్ళిన పిల్లెట్స్ అయితే అవి తినేసాయి. ఇలాగైతే మనం అవుట్డోర్లోని పెంచుకోవచ్చు ఫిషెస్ని. అండ్ ఇండోర్ ఎక్వేరియం గురించి కూడా ఇప్పుడు మళ్ళీ మీకు చూపెడతా. నా దగ్గర ఇండోర్లో ఎక్వేరియం ఉంది కదా, దాంట్లోని ప్రజెంట్ సిక్లిడ్స్ అయితే ఉన్నాయి. వాటికి ఏం చేసా అంటే హీటర్ అనేది రిమూవ్ చేస్తాను ఆల్రెడీ. చూడండి, ఫుడ్ కిందకి వెళ్తుంది ఇలాగ అనుకొద్ది. చూడండి కొంచెం దగ్గర నుండి. వాటికి హీటర్ అనేది రిమూవ్ అయితే చేస్తాను, ఎందుకంటే సమ్మర్ సీజనే కదా, ఓవర్ హీటింగ్ అయితే అయిపోద్ది వాటర్ అని చెప్పి. చూడండి గాయస్, భలే తింటున్నాయి. వాటిలో సిక్లిడ్స్ కూడా ఉన్నాయి, ఒక 2 ఆరెంజ్ అయితే సిక్లిడ్స్ ఉన్నాయి. మీకు మళ్ళీ వీటిని క్లియర్గా చూపెడతాను, ఇన్స్టాలో రీల్స్ కూడా పెడుతూ ఉంటా, చూడండి. అండ్ గాయస్, నేను రీసెంట్గా విన్నది ఏంటంటే చాలామంది ఎక్వేరియంస్ బై చేసుకొని వచ్చిన తర్వాత ఫిషెస్ అనేవి చనిపోతున్నాయి, మా వాటర్ పడటం లేదు అంటున్నారు. వాటర్ అయితే పడుతుంది గాయస్, కాకపోతే మీరు ఏ వాటర్ యూజ్ చేయాలంటే మన ఇంటి దగ్గరికి మున్సిపాలిటీ వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసుకుంటే మీ ఎక్వేరియం పైన వైట్ లేయర్ అనేది రాదు. అండ్ అలాగే ఇంకా చాలా చాలా అయితే ఉంటాయి. మున్సిపాలిటీ వాటర్ వల్ల వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటుంది, అది మాత్రం పక్కా ఎక్సలెంట్. లేదు మీరు సాల్ట్ వాటర్ ఇలాంటివి అయితే యూజ్ చేస్తే వేస్ట్ అనమాట. నార్మల్ చెప్తున్నా, ఫీల్ అవ్వకండి. దాంట్లో కొంచెం వాటర్లో హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఉండడం వల్ల పైన శుద్ధ కానీ ఎక్వేరియం పైన లేయర్స్ కానీ ఇలాంటివి అయితే వస్తుంటాయి. వాటి మీద కూడా నేనైతే ఒక వీడియో చేశాను, ఎలా క్లీన్ చేయాలని చెప్పి. దానికి ఒక యాసిడ్ ఉంటుంది, అది కానీ క్లీన్ చేసుకుంటే ఎక్వేరియం అయితే క్లియర్గా తెల్లగా అయితే వచ్చేస్తుంది. అండ్ చాలామంది ఏమంటున్నారంటే నార్మల్గా సమ్మర్ సీజన్లోనే కాదు, ఎప్పుడైనా సరే మున్సిపాలిటీ వాటర్లో క్లోరిన్ అంటే బ్లీచింగ్ అనేది కలుపుతారు కదా భయ్య, కలిపితే వాటిని ఏం చేయాలి, వాటర్ అనేది బ్లీచింగ్ వాసన వస్తుంది, ఫిషెస్ వేసిన వెంటనే అవి ఇలా తిరుక్కొని చనిపోతున్నాయి అంటున్నారు. అది చనిపోకూడదు కాబట్టే మనకు మార్కెట్స్లో చాలా ఉంటాయి మామూలుగా లిక్విడ్స్. నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదు, ఎవరు మనకైతే ఎవ్వరు కూడా. క్లోరిన్ రిమూవల్ లిక్విడ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి, ఇలాంటివి మీరైతే యాడ్ చేసేసుకోండి. ఎలాగా మనం కొత్తదేం లేండి, బాటిల్ పాతదేం కాదు. ఇలాగా మీరు మామూలుగా ఇలాగా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుద్దంటే లోపల ఏమైనా క్లోరిన్ ఎలాంటిది అనుకుంటే అదంతా రిమూవ్ అయిపోయి ఎక్వేరియంలో చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా మున్సిపాలిటీ వాటర్లో క్లోరిన్ రిమూవ్ ఎలా చేయాలి, మా దగ్గర లిక్విడ్ లేదంటే మీరు ఎక్వేరియంలో వాటర్ అనేది వేసేసి ఆక్సిజన్ దగ్గర ఒక 3 to 4 hours ఆన్లో పెట్టేసి ఉంచేయండి, ఫిష్లు యాడ్ చేయకముందే పెట్టేసి ఉంచితే ఏమవుద్దంటే క్లోరిన్ అంతా ఎవాపరేట్ అయిపోయి వాటర్ అనేది చాలా నీట్గా అయిపోద్ది. ఓకేనా గైస్? సమ్మర్లో అయితే మీరు ఇలాగ మెయింటైన్ చేసుకోండి. అండ్ అలాగే సమ్మర్ అనే కాదు, వింటర్ సీజన్ గురించి చేశాను, సమ్మర్ గురించి కూడా టిప్స్ అయితే చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి.
ప్రజెంట్ ఈ రోజుకైతే ఇది టిప్స్. సమ్మర్ గురించి చెప్పా కదా. ఒకటి, వాటర్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ వీక్లీ దగ్గర 2 to 3 టైమ్స్ అయితే వాటర్ చేంజెస్ చేసుకోండి. అండ్ అలాగే ఆక్సిజన్ 24/24 అంటే 24 అవర్స్ రన్ అయితే ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి. ఆన్లో పెట్టి ఉంచాలి, ఓకేనా. అండ్ హీటర్స్ ఏమైనా ఉంటే హీటర్స్ అయితే రిమూవ్ చేసేయండి, ఏం పర్లేదు. ఒకవేళ హీటర్ ఉన్నా ఆఫ్లో పెట్టండి. వాటర్ ఓవర్ హీట్ అవుతుంది అనే టైంకి మీరైతే ఆన్ చేసుకోండి. అవుట్డోర్ పాండ్స్ గురించి అయితే చెప్పాను కదా, ఇలా ప్లాంట్స్ కానీ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి మన ఫిషెస్. ప్లాంటెడ్ ఎక్వేరియం గురించి వీడియో కావాలో వద్దో కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ప్లాంటెడ్ ఎక్వేరియం గురించి వీడియో కనుకుంటే బడ్జెట్తో సహా, బడ్జెట్ అంటే నార్మల్గా ఎక్కువ అవుతుంది ప్లాంటెడ్ ఎక్వేరియంకి. బట్ మీకు ఎంత అవుతుందో నేను కాస్ట్, స్టోన్స్ అన్నిటితో సహా నేనైతే వీడియో చేస్తాను, ఓకేనా గాయ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.